హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 143వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. మా అమ్మమ్మ బాగానే ఉంది, మాతోనే ఉంది, మీరేం బెంగపడొద్దు. నేను అమల కూతురుని. అమర్ గారితో కొంచెం పని ఉంది అండి, కానీ ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, కొంచెం చెప్తారా అని అడిగింది నందిని. ఆయనతో నీకేం పని అడిగింది ఆవిడ. ఆయన ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారని తెలిసింది. ఆయన ద్వారా నాకు కూడా చిన్న జాబ్ దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడే అమర్ గారి గురించి తెలిసింది. దయచేసి ఈ సహాయం ఒకటి చేస్తే మీరు నాకు ఎంతో సహాయపడిన వాళ్ళు అవుతారు అంటూ బతిమిలాడింది నందిని. ఆవిడకు నందినిని చూస్తే తన మాటలు నమ్మాలి అనిపించింది. ఫలానా ఊర్లో జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళారు అంటూ తను ఇన్నాళ్ళుగా ఉన్న పట్టణం పేరు చెప్పడంతో చాలా సంతోషం వేసింది నందినికి. కానీ అంత పెద్ద పట్టణంలో ఎక్కడని అమర్ని వెతికేది? నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగింది నందిని. అమర్ నంబర్ ఏమీ లేదమ్మా, కానీ వాళ్ళ నాన్న నెంబర్ ఆయన సెల్లో ఉంటుంది అంటూ వెళ్ళి సెల్ తీసుకువచ్చి ఆ నంబర్ ఇచ్చింది నందినికి. తాము వచ్చిన పని అవ్వడంతో సంతోషంగా ఆ నంబర్ తీసుకుని ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకొని వెనక్కి తిరిగారు ఇద్దరూ కూడా. ఎదురుగా మనమ్మ. అమల భర్తతో విడిపోయాక, అమలను వద్దనుకుని వచ్చాక కలమ్మతో మనమ్మ ప్రవర్తన మారిపోయింది. పూర్తిగా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాడు. ఎలాగో అలా నెట్టుకొచ్చింది కలమ్మ. ఆ తర్వాత అరుణ కూడా పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో పెత్తనమంతా మనమ్మ చేయడం మొదలుపెట్టింది. కూతుర్లు ఇద్దరూ దూరమై కలమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉంటే తన సూటిపోటి మాటలతో ఇంకా ఎక్కువ బాధ పెడుతూ ఉండేది. ఇంటి పెత్తనం, భర్త తన మాట వినడం అన్నీ కలిసి వచ్చి పొగరు కూడా బాగానే తలకెక్కింది మనమ్మకి. తను ఏదంటే అదే. పెత్తనం అంతా తన చేతుల్లో ఉండడంతో నవీన్కి ఏది కావాలంటే అది ఇస్తూ అతి గారాబం చేస్తూ నవీన్ చెడిపోవడానికి ప్రధాన కారకురాలు అయింది మనమ్మ. నవీన్కి నందినిని ఇవ్వడానికి అమల ఒప్పుకోకపోవడంతో కలమ్మ కూడా బాలయ్యకు దూరం అవ్వడంతో బాలయ్యను కూడా తన సూటిపోటి మాటలతో తన చెప్పు చేతల్లో ఉంచుకుంది. సంపాదించిందంతా తీసుకువచ్చి మనమ్మకు ఇవ్వాలి. ఆమె ఏది చెప్తే అది చేయాలి. తనకంటూ సొంత నిర్ణయాలు ఉండకూడదు. తన పిల్లల్ని తలుచుకోకూడదు. కేవలం నవీన్ మాత్రమే తమ బిడ్డగా చూసుకోవాలి అని అన్ని నియమాలు పెడుతూ తనకంటూ స్వతంత్రం లేకుండా చేసింది బాలయ్యకి. బాలయ్య సంపాదించుకొచ్చిందంతా చెప్పు చేతుల్లో పెట్టుకుని ఊళ్ళో వడ్డీలకు ఇస్తూ చలాయిస్తూ ఉండేది. అరుణ చేసిన పని మనమ్మకు బాగా అచ్చి వచ్చింది అని అందరూ అనుకుంటూ ఉండేవారు. అలాంటి మనమ్మ అరుణ పక్క ఇంట్లోకి వెళ్ళడం గమనించి వారి వెనకే వచ్చింది. మనమ్మ వారి ఎదురుగా నిలబడడం చూసిన అరుణ ఇంకా నందిని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కొంగు నడుముకు దోపుకొని ఒక చేతిని నడుముపై పెట్టి దర్జాగా నిల్చుని, పోయిన దానివి పోక మళ్ళీ ఏం పని మీద వచ్చావే అని అంది అరుణని. మాటలు జాగ్రత్తగా రాని అంటూ నందిని వేలు చూపించింది మనమ్మకు. పిల్ల పిచ్చుగా పక్కకు జరుగు. నీ అందం డబ్బు చూసుకొని నా కొడుకుని కాదన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఈ ఊరికి? ఇంతకీ నా కొడుకుని ఏం చేశావు అని అంది మనమ్మ. నీ కొడుకుని మేమేం చేస్తాం?
అంటూ చిరాకుగా మొహం పెట్టింది నందిని. నెల రోజులైంది. వాడు ఒక ఫోను లేదు, ఇంటికి వచ్చింది లేదు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎలా కనుక్కోవాలో తెలియదు. ఆ ముసలోడేమో ఇంట్లో పడి ఉండి చెప్తే పట్టించుకోవడం లేదు. ఎక్కడో అక్కడ ఉంటాడు. వాడేమైనా ఉత్తముడా అంటూ పట్టించుకోవడం మానేశాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నా కొడుకుని గురించి తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నా కొడుకు గురించి నేను తెలుసుకోవాలి అని నేను అనుకుంటూ ఉంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీరు ఊరికి వచ్చారు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే నా కొడుకుకు సంబంధించిన విషయమే అయి ఉంటుంది. నా కొడుకుకి శత్రువులు అంటూ ఎవరూ లేరు, మీ అమ్మ తప్ప. అప్పుడే జైల్లో పెట్టించాలనుకుంది. వదిలేసినట్టే వదిలేసి మళ్ళీ ఏం చేశారు? నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటూ కోపంగా అంది మనమ్మ. నెల రోజుల నుండి కనిపించడం లేదా? మేము వెతికినా అతని ఆచూకీ దొరకదు. ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచనలో పడింది నందిని. నీ కొడుకు గురించి మాకేం తెలుసు, ముందు అడ్డు జరుగు, మేము వెళ్ళిపోవాలి అంటూ నందిని చేయి పట్టుకొని పదా నందిని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూ ముందుకు కదలబోయింది అరుణ. ఈరోజు నాకు సమాధానం దొరికే వరకు మీరు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదు. నా కొడుకు కోసం, నా కొడుకుకు సంబంధించిన విషయం కాకపోతే మరి ఎందుకు వచ్చారు? ఈ ఆస్తిని పట్టుకుపోదామని వచ్చారా అంటూ సందేహంగా అరుణ వైపు చూసింది మనమ్మ. బోడి ఆస్తి ఈ పాటి మాకు లేదు మరి. నువ్వు చేస్తే తగలబెట్టడానికి ఉండాలిగా, నువ్వే దాచిపెట్టుకో. మేము వచ్చిన పనికి నీకు అసలు సంబంధం లేదు అంది అరుణ. సంబంధం లేకపోతే నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మీకేం పని? ఏం ఆరాలు ఇంతసేపు లోపల నుండి? ఏం ఆరాలు తీశారు ఇంతసేపు లోపల ఉండి? ఏం కనుక్కున్నారు? ఏదో గూడు పుటాని చేస్తున్నారని నాకు బాగా అర్థమవుతుంది. నా కొడుకుకు సంబంధించిన విషయాలు మీకు మాత్రమే తెలుసు. వాడు ఎక్కడున్నాడో చెప్పకుండా మీరు ఇక్కడి నుండి కదిలేదే లేదు అంటూ అడ్డంగా నిలబడింది మనమ్మ. మనమ్మ వెనకే వచ్చిన బాలయ్య అరుణను, నందినిని పశ్చాత్తాపంతో నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. కట్టుకున్న ఆలికి, కడుపున పుట్టిన కన్న బిడ్డలకు అన్యాయం చేసినందుకు మనమ్మ రూపంలో ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాడు. మనమ్మ పెట్టే హింసను భరించలేక చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు బాలయ్య. ఒక రాజులాగా ఎంతో తేజస్సుతో, హుందాతనంతో ఉండే తండ్రి బరువు తగ్గిపోయి నిస్తేజంగా అలా నిలబడడంతో భరించలేకపోయింది అరుణ. తన తండ్రికి ఎదురు పడితే ఎక్కడ తనని అనకూడని మాటలు అంటాడేమో అని కంటపడకుండా వెళ్ళిపోవాలని వచ్చింది. కానీ తండ్రిని ఆ రూపంలో చూశాక ఆగలేకపోయింది అరుణ. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 144వ భాగంలోకి వెళ్దామా? మనమ్మను నెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న ఇలా అయిపోయావు? ఎంత దర్జాగా ఒక పులిలాగా ఉండేవాడివి. అసలు నేను ఇలా నిన్ను ఊహించలేదు. ఇలా నిన్ను చూడడం నా వల్ల అవ్వడం లేదు అని బాలయ్య చేతులు పట్టుకుని ఏడ్చింది అరుణ. చేసిన పాపాలకి ఫలితం అనుభవించక తప్పదు కదా, ఇలా అనుభవిస్తున్నాను ఈ రూపంలో అని అన్నాడు బాలయ్య పశ్చాత్తాపంతో. వారిద్దరి దగ్గరికి వచ్చి, అబ్బబ్బా ఏమన్నా డ్రామా వేస్తున్నారా? పాపానికి ఫలితం అనుభవిస్తున్నావా? పెళ్ళాం పిల్లలు అందరూ వదిలేసిపోతే ఒక ముద్ద వేసే దిక్కు కూడా లేదు నీకు. పోనీలే పాపం అని 3 పూటలా వండి పెడుతుంటే నేనేదో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్లు నీ కూతురు దగ్గర వాపోతున్నావా? నువ్వేంటమ్మా నాటకాలు మొదలుపెట్టావు? ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది
ఈ తండ్రి పైన ప్రేమ? ఉన్నాడో చచ్చాడో పట్టించుకున్నావా? మీరంతా గాలికి వదిలేసిపోతే పోనీలే పాపమని సేవ చేస్తున్నా. వేసిన వేషాలు చాలు గాని, ఇగో ముసలోడా, నువ్వైనా వాళ్ళని అడిగి నా కొడుకు యాడ ఉండో చెప్పించు అని అంది మనెమ్మ. వాడు తిరుగుబోతు కింద పడి ఎక్కడ ఎవరికి దొరికిపోయాడు? నా బిడ్డలకు ఎలా తెలుస్తుంది? ఎలాగోలా అమలతో మాట్లాడి వాడిని ఒక దారిలోకి తెద్దామనుకుంటే అక్కడ కూడా వాడి బుద్ధి చూపించాడు. అన్నీ నీ బుద్ధులే కదా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎక్కడికి పోతాయి అని అన్నాడు బాలయ్య. ఏంట్రా ముసలోడా, నోరు లేస్తుంది. ఈరోజు నీ బిడ్డను మనవరాల్ని చూసుకున్నా అంటూ బాలయ్య దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేసి వెనక్కి తోసింది మనెమ్మ. తూలి కింద పడిపోయాడు బాలయ్య. నందిని వచ్చి బాలయ్య పడిపోకుండా పట్టుకుంది. 4 ఏళ్ల క్రితం తను నవీన్ కోసం అడగడానికి వచ్చిన రోజు ఎలా ఉన్నాడు తన తాత, ఇప్పుడు ఎలా ఉన్నాడు? చూడగానే గుర్తుపట్టలేకపోయింది నందిని. దానిని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇన్ని రోజులుగా ఎంత క్షోభ అనుభవిస్తున్నాడు అనేది. తనకు సాయం వచ్చిన మనవరాల్ని చూస్తూ, మీ అమ్మకు నేను చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. నాకు ఎలాగో తప్పదు దీనితో మాటలు దెబ్బలు. మీరు మాత్రం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండి దానితో ఒక్క మాట పడడానికి కూడా వీల్లేదు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు బాలయ్య. నన్ను అనడానికి నీకు ధైర్యం బాగానే వచ్చింది అంటూ ఇంకొక భుజంపై చెయ్యి వేసి వెనక్కి నెట్టబోయింది మనెమ్మ. ఆ చెయ్యిని అలాగే పట్టుకొని వెనక్కి మలుస్తూ ఎదురుగా వచ్చింది నందిని మనెమ్మకు. తూలి పడబోతున్న తండ్రికి చేయుతగా వచ్చింది అరుణ. నందిని పట్టుకు అల్లాడిపోతూ ఏయ్ వదలవే అంటూ అరుస్తూ ఉంది మనెమ్మ. ఎందుకే వదలాలి? ఆ రోజు ఇలా మా అమ్మమ్మ పట్టుకోకనే కదా ఈరోజు మా తాతపై అజమాయిషి చేస్తున్నావు. మా అమ్మ చేత తన్నులు తిన్నావు కదా. ఆ రోజు నిన్ను కాపాడడానికి మా తాత ఉన్నాడు. ఈరోజు నేను నీపై చేయి చేసుకుంటే కాపాడడానికి అసలు ఎవరున్నారు నీకు? పాపం నీ కొడుకు కూడా లేడు కదా. వాడి పాపం పండి ఏడపడి చచ్చాడు. రేపు చస్తే నీకు తీసివేయడానికి డబ్బులు ఉన్నాయేమో కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి నీకు కావాల్సినవన్నీ చేయడానికి ఎవడూ లేడు. మా తాతని పట్టుకొని ముసలోడా ముసలోడా అని పిలుస్తున్నావు. నువ్వేమైనా పడుచుదానివా? మా అమ్మమ్మ కాపురంలో నిప్పులు పోసి మా అమ్మ జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యావు. మమ్మల్ని చూస్తే దడుచుకుని ఎక్కడైనా దాక్కోవాలి. ఏం చేస్తారో నన్ను అని భయపడాలి. అలాంటిది మా ఎదురుగానే వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఇంకొకసారి మా ఎదురుగా రావాలంటే వణికిపోవాలి అంటూ ఆ చేతిని ఇంకొంచెం మెలిపెట్టింది నందిని. అమ్మా నందిని వద్దు. నువ్వు ఎలాంటి పాపం మూట కట్టుకోవద్దు. దానికి కీడు చేసి జరిగిన వాటన్నిటికీ కారణం నేను. చేసిన పాపానికి శిక్ష దాని రూపంలోనే పడింది నాకు. మా పాపాలకు మేమే అనుభవిస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. పెద్దవాడినైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నాడు బాలయ్య దీనంగా. నాన్న ఎక్కడికి వెళ్ళేది? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సిన కర్మ నీకేంటి? మీ బిడ్డలను ఏమైనా చచ్చామా? ఇన్నాళ్ళు నువ్వు బాగున్నావు అనుకుని మేము ఇటు వైపు కూడా చూడలేదు. కానీ నువ్వు ఇలాంటి దీనస్థితిలో ఉన్నావు అని తెలిసి నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాను? నాతో రా నాన్న. నీ కడుపున పుట్టినందుకు నీ రుణం తీర్చుకుంటాను అని అంది అరుణ.
అరుణ తలపై చెయ్యి వేసి రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టింది అన్న కోపంతో కనీసం ఒక్కరోజు కూడా నిన్ను ఎత్తుకోలేదు కదా అమ్మా. మగపిల్లలు అని వారిని గారాబం చేశా. మొదట పుట్టిందని అమలనైనా కాస్త ముద్దు చేశాను. కానీ ఏనాడు నిన్ను కనీసం కూతురుగా అయినా చూడలేదే. అలాంటిది ఈ తండ్రికి సేవలు చేస్తా అంటున్నావా? నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని నువ్వు అడిగిన రోజు ఆ అబ్బాయి గురించి కనీసం ఆలోచించాలి అని కూడా అనుకోలేదు. నువ్వు వెళ్ళిపోతే పీడ విరగడవుతుంది అనుకున్నా, కానీ ఈరోజు నువ్వే నాకు ఆధారం అవుతా అంటున్నావా? ఏ హక్కు ఉందని తల్లి నీ నీడన బ్రతకను అంటూ అరుణ చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు బాలయ్య. ఆడపిల్ల జన్మనిస్తే చాలు, ఇంకేమీ కోరుకోదు. ఆకాశమంత ప్రేమను తల్లిదండ్రులపై చూపించగలదు. తల్లికి అక్కకి ఎంత అన్యాయం చేసినా, తనను అసలు పట్టించుకోకపోయినా తండ్రి కన్నీళ్లు పెడుతుంటే మాత్రం చూడడం తన వల్ల కాలేదు అరుణకు. వద్దు నాన్న, నువ్వు ఎడవద్దు. నీ కన్నీళ్లను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఏ రోజు నేను నిన్ను ఇలా ఊహించుకోలేదు. దయచేసి నా ముందు కన్నీళ్లు పెట్టొద్దు. ఇన్నాళ్లుగా నీ గురించి ఆలోచించకుండా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నందుకు మమ్మల్ని క్షమించు అంటూ బాలయ్య కాళ్ళపై పడింది అరుణ. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.